హాయ్ అందరికి. మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నాకు 0.5తో పోయింది, నాకు 1 మార్క్తో జాబ్ పోయింది అని చెప్పడం వల్ల. అలా మనకు జాబ్ పోవద్దంటే ఈ చిన్న హ్యాక్ని తెలుసుకోండి. ఇదే మన టిప్ నెంబర్ 1. మనకు ఎగ్జామ్ సెంటర్లో ఇచ్చే ఒక్క అడిషనల్ షీట్తోని మనం ఒక 50% అయితే స్కోర్ చేయొచ్చు. యాక్చువల్లీ రీజనింగ్ అనేది ఈజీ సబ్జెక్ట్. ఆ ఈజీ సబ్జెక్ట్లో ఉన్న ఆ వచ్చే మార్క్స్ని మనం 100 to 100% మనం స్కోర్ చేయాలి. 100 to 100% స్కోర్ చేయాలంటే మనకు ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేది తెలిసి ఉండాలి. సరే, ఈ ట్రిక్ అయితే చూద్దాం. ఎగ్జామ్ సెంటర్లో అడిషనల్ షీట్ ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ బి సి ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి. అది కూడా ఒక సిరీస్లో రాసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆల్ఫాబెట్స్ 26 కదా, వాటికి నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 ఇట్లా ఆపోజిట్ ఉన్నాయి, ఆపోజిటే రాసుకోండి. అంటే జంబ్లింగ్ రాయగానే ఈ ఒక్క ట్రిక్ అంటే జస్ట్ నార్మల్గా చూడడానికి మనం ఏబీసీ రాసినట్టే ఉంటుంది, కానీ ఈ ఒక్క ట్రిక్ మనకు రీజనింగ్లో, అనాలజీలో, నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్, నెక్స్ట్ లెటర్ సిరీస్, బయట దీన్ని గుర్తుపెట్టుకునేదానికి ఏజెడ్ అజార్, బీవై బాయ్, సిఎక్స్ క్రాక్స్, ఎంఎన్ షాపింగ్ మాల్, నెక్స్ట్ ఇట్లా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు అన్నట్టు. ఇదంతా చేసి ఎందుకు, మనకి ఎట్లా ఎగ్జామ్ సెంటర్లో అడిషనల్ షీట్ ఇస్తారు. ఫస్ట్ అడిషనల్ షీట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ అడిషనల్ షీట్లో నేను చేసేది ఏంటంటే ఏబిసిల్ అండ్ ఈ నెంబరింగ్ ఇచ్చుకోవడం. దాని తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. నేను ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఒకసారి నా రఫ్ నోట్ చూడండి. అంటే మ్యాక్సిమం ఏ టెస్ట్ రాసినా నేను ముందు ఏబిసి ఈ ఆల్ఫాబెట్స్ రాసుకున్న తర్వాత, ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ రాసుకున్న తర్వాత వేరే ఏదైనా ఇస్తాను. నెక్స్ట్ పేజ్ అని చూడండి. ఏ టెస్ట్ రాసినా ఫస్ట్ ఆల్ఫాబెట్స్. మనకు అంటే ఇప్పటి నుండి ఒకవేళ మనకు రీజనింగ్ అనేది ఒక 25 క్వశ్చన్స్ అట్లా ఉన్నది అనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఇది చేసిన తర్వాతనే మిగతా ఎగ్జామ్ రాసి స్టార్ట్ చేయండి.